హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 61కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి. ఆల్రెడీ మనం ఎకానమీ వరకు చూస్తాం కంప్లీట్గా. కెమిస్ట్రీలో ఒక 50 బిట్స్ చూసాం, మరొక 50 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం 51 question. During dehydration, the substance that is usually lost by the body is. సో డీహైడ్రేషన్ టైంలో మనకి సాధారణంగా శరీరం కోల్పోయేటటువంటి పదార్థం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి షుగర్, సోడియం క్లోరైడ్, కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం క్లోరైడ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి బాడీ కోల్పోయేది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో డీహైడ్రేషన్ టైంలో మనకి సోడియం క్లోరైడ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద గ్యాస్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ దట్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ ఈజ్. ఓకే, సో బర్నింగ్ అంటే మనకి దహనకారిగా ఉపయోగపడేటటువంటి అంటే సహాయపడేటటువంటి వాయువు ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి వాతావరణంలో ఉన్నటువంటి గాలికి దహనకారిగా సహాయపడేటటువంటి వాయువు ఏది? ఆప్షన్స్ వచ్చేసి నైట్రోజన్, హీలియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సో మనకి దహన సహకారి వాయువు ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మనకి గాలిలో మండించడానికి ఏ పదార్థం యూజ్ అవుతుంది? ఆక్సిజన్. సో ఆక్సిజన్ చూసుకుంటే మనకి ఈ ఆక్సిజన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే లావోయిజర్. ఓకే, సో అతను 1775లో దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది ఆక్సిజన్ అని. అండ్ భూమి యొక్క పొరల్లో మనకి ఆక్సిజన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మొక్కలకి, జంతువులకి, ఓకే, సో అది బ్రీత్ తీసుకోవడానికి ఈ ఆక్సిజన్ అవసరం. అండ్ మనకి కిరణజన్య సంయోగ క్రియలో కూడా ఈ ఆక్సిజన్ అనేది మనకి విడుదలవుతుంది అనమాట. ఓకే, సో మనకి గాల్లో ఆక్సిజన్ వచ్చేసి 1/5 వంతు ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్ దీని గురించి. అండ్ నెక్స్ట్ వన్, ద కామన్లీ యూజ్డ్ మెడిసిన్ ఫర్ టైఫాయిడ్ ఈజ్. సో టైఫాయిడ్ కోసం సాధారణంగా ఉపయోగించేటటువంటి ఔషధం ఏది? సో టైఫాయిడ్ అనేది మనకి దేని వల్ల కలుగుతుంది? ఒక బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, రైట్. సో దీనికి ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు? ఆప్షన్స్ వచ్చేసి క్లోరోక్విన్, అస్కార్బిక్ యాసిడ్, సల్ఫర్ డ్రగ్, క్లోరోమైసిటిన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఆల్రెడీ మనం క్లోరోక్విన్ చూసాం. దేనికి ఇది వాడేది? మలేరియాకి అనమాట. ఓకే, సో మలేరియాని తగ్గించడానికి, అలాగే మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి కదా, సో వాటిని నయం చేయడానికి క్లోరోక్విన్ యూజ్ చేస్తారు. అలాగే సల్ఫర్ డ్రగ్ కూడా ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధిని నిర్మూలించడానికి అంటే యాంటీ బ్యాక్టీరియాగా సల్ఫర్ డ్రగ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్, ఇది యాసిడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? క్లోరోమైసిటిన్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో టైఫాయిడ్ కి సాధారణంగా ఉపయోగించే ఔషధం క్లోరోమైసిటిన్. అలాగే టైఫాయిడ్కే కాదు, దీన్ని కోరింత దగ్గు అనే దానికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఔషధంగా. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో కార్బన్ డేటింగ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద ఏజెస్ ఆఫ్. సో రేడియో కార్బన్ డేటింగ్ ని దేని వయసు అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్ బేబీస్, ఫాజిల్స్, రాక్స్, యాన్షియంట్ బిల్డింగ్స్. సో దేనికి మనకి అసలు రేడియో కార్బన్ డేటింగ్ ఏంటి అంటే మనకి, సో దీనికి ఇంకో పేరు ఏంటి అంటే కార్బన్ డేటింగ్, అలాగే C14 అని కూడా అంటారు. ఓకే, సో C14 అని అంటారు, అలాగే రేడియో కార్బన్ డేటింగ్ అండ్ కార్బన్ డేటింగ్ అంటారు, రైట్. సో ఇది మెయిన్ గా శిలాజాల యొక్క వయస్సుని అంచనా వేయడానికి, అంటే ఎప్పుడో చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క వయస్సుని అంచనా వేయడానికి ఈ C14 డేటింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అంతేగాని దీన్ని రాక్స్ కోసం కానీ, పురాతన భవనాల కోసం కానీ, పిల్లల యొక్క వయస్సు అంచనా వేయడానికి యూజ్ చేయరు. ఓన్లీ ఫర్ ఫాజిల్స్ అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో అల్యూమినియం యొక్క ఓర్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే భూమి యొక్క క్రస్ట్ లో ఉన్నటువంటి అల్యూమినియము దాని యొక్క ధాతువు ఏంటి? ఓకే, సో దాని యొక్క ధాతువు ఏంటి? మనకి ఆప్షన్స్ ఏంటి? క్రయోలైట్, బాక్సైట్, జిప్సమ్, నేటివ్ మెటల్, రైట్. సో ఆన్సర్ వచ్చేసి సో ఈజీగా తెలుసు మనకి బాక్సైట్ అని. సో అల్యూమినియం యొక్క ఓర్ వచ్చేసి బాక్సైట్. అండ్ అల్యూమినియం గురించి చూస్తే మనకి ఇది మనకి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 3లో ఉంటుంది అండ్ గ్రూప్ 3లో ఉంటుంది, రైట్. సో దీన్ని ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తారు అంటే మనకి దీన్ని సిల్వర్ పెయింటింగ్ తయారీలో
ఈ అల్యూమినియంని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిల్వర్ పెయింట్ అంటే మనకి సిల్వర్ ఉంటుంది అనుకోవద్దు. సో ఇందులో సిల్వర్ అనేది ఉండదు అనమాట, ఓన్లీ అల్యూమినియం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ భూమి యొక్క పొరలలో అత్యధికంగా అంటే ఎర్త్ క్రస్ట్ లో అత్యధికంగా లభించేది ఏంటి? ఈ అల్యూమినియం. అండ్ దీని ఓర్ ఏంటి మనకి? బాక్సైట్. దీని యొక్క రసాయన నామం అంటే దీని యొక్క ఫార్ములా చూసుకుంటే ఏంటి మనకి? Al2O3 2H2O, రైట్? సో దట్స్ ఇట్ దీని గురించి, అల్యూమినియం గురించి. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ అండ్ వాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఒక మూలకం యొక్క సమానమైనటువంటి బరువు మరియు వేలెన్సీ దేనికి సమానంగా ఉంటుంది? సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఒక మూలకం యొక్క వెయిట్ కానీ అలాగే వ్యాలెన్సీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి వేపర్ డెన్సిటీ, స్పెసిఫిక్ హీట్, అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్. సో ఇది మనకి దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే పరమాణు బరువు అంటే అటామిక్ వెయిట్ కి అనమాట. ఓకే, సో అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్. వాలెన్సీ అంటే మనకి ఎంతో సూచిస్తాం. ఓకే, సో ఇది దీని యొక్క రిలేషన్. ఓకే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ అండ్ వాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ వెయిట్ అన్నమాట. ఓకే, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఐన్స్టీన్, బోర్, ప్లాంక్, ఎస్ఎన్ బోస్, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? క్వాంటం థియరీ ఆఫ్ రేడియేషన్ ని కనిపెట్టింది మ్యాక్స్ ప్లాంక్, రైట్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దీని ప్రకారం ఏంటి అంటే మనకి విద్యుదయస్కాంత వికిరణం అనేది మనకి ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది అనమాట. ఈ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం థియరీలో మనకి ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది. సో ఈయన ఫార్ములా ప్రకారం ఏంటి మనకి అంటే E ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ అండ్ E ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, సో దాని వాల్యూ వచ్చేసి మనకి 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. అదే జౌల్స్ లో చూడాలంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్, రైట్? సో ఇది హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అంటే మ్యాక్స్ ప్లాంక్. నెక్స్ట్, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్. సో ఈ ఎసిటైలిక్ సాలిసిలిక్ ఆమ్లం అనేది సాధారణంగా ఏ విధంగా యూజ్ చేస్తారు? సో ఆప్షన్స్ టియర్ గ్యాస్, ఫెర్టిలైజర్, పెయిన్ కిల్లర్, సెడేటివ్. సో మనకి ఏ విధంగా యూజ్ చేస్తారు అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్? సో ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా మనం చూడడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి పెయిన్ కిల్లర్, రైట్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దీన్నే మనం ఆస్పిరిన్ అని కూడా అంటాం, రైట్? సో ఈ ఆస్పిరిన్ అనేది మనకి ఏంటి? శరీర నొప్పిని తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో దీనికి ఇంకో నామం వచ్చేసి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, రైట్? సో ఇక్కడ మనం సెడేటివ్ అన్నాం కదా, ఇది వచ్చేసి దీని సెడేటివ్ లేదా ట్రాంక్విలైజర్ అని కూడా అంటారు, రైట్? సో సెడేటివ్ అనేది మెయిన్ గా బలహీనత, నర్వస్నెస్, అలాగే యాంగ్జైటీ, అలాగే భయం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది అనమాట ఈ సెడేటివ్ అనేది. ఓకే, సో ఫర్టిలైజర్ అంటే ఒక ఎరువు, టిఆర్ గ్యాస్. ఓకే, సో ఇది ఒక గ్యాస్. అండ్ సో ఇక్కడ మనకి మెయిన్ గా దేనికి యూజ్ చేస్తారు? పెయిన్ కిల్లర్ గా యూజ్ చేస్తారు ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అనేది. నెక్స్ట్, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్. సో ఫ్లోరోసెంట్ గొట్టాల్లో మనకి ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి మనకి సోడియం ఆక్సైడ్ మరియు ఆర్గాన్, సోడియం వేపర్ మరియు నియాన్, పాదరసం మరియు ఆర్గాన్, మెర్క్యూరీ వేపర్ మరియు ఆర్గాన్, మెర్క్యూరిక్ ఆక్సైడ్ మరియు నియాన్. సో ఈ ట్యూబ్స్ లో మనకి ఏం యూజ్ చేస్తారు అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో మెర్క్యూరీ వేపర్ మరియు ఆర్గాన్ అన్నమాట. ఓకే, సో పాదరసం యొక్క ఆవిరి మరియు ఆర్గాన్ ఈ వాయువుల్ని ఈ సబ్స్టెన్స్ ని ఫ్లోరోసెంట్ గొట్టాల్లో మనకి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఐసీ చిప్స్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. సో ఆప్షన్స్ మనకి క్రోమియం, ఐరన్ ఆక్సైడ్, సిలికా, సిలికాన్, రైట్? సో ఆప్షన్స్ ఏంటి మనకి? క్రోమియం, ఐరన్ ఆక్సైడ్. సో కంప్యూటర్ లో ఉన్నటువంటి ఐసీ చిప్స్ ఉంటాయి కదా మనకి, ఈ ఐసీ చిప్స్ ని దేంతో తయారు చేస్తారు? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సిలికాన్ అన్నమాట. సో సిలికాన్ తో యూజ్ చేస్తారు. సో కంప్యూటర్ చిప్స్ లేదా మైక్రో ప్రాసెసర్ అంటాము. సో వాటి తయారీలో ఈ సిలికాన్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ గా ఈ సిలికాన్ అనేది మనకి కంప్యూటర్స్ యుగంలో చూసుకుంటే ఈ సిలికాన్ ఎక్కువగా యూజ్ చేస్తారు, రైట్? సో సిలికాన్ యూజెస్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో అండ్ ప్రీవియస్ బిట్ లో కూడా చూసాం కదా. సో ఇక్కడ సిలికా ఉంది.
సో సిలికా అంటే ఏంటి మనకి, ఈ సిలికా వచ్చేసి మనకి సిలికాన్ యొక్క సమ్మేళనం అన్నమాట, అంటే సిలికాన్ యొక్క కాంపౌండ్. సో సిలికా ప్లస్ ఆక్సి, ఓకే. సో సిలికా అనేది సిలికాన్ ఆక్సిజన్ యొక్క సమ్మేళనం అన్నమాట. సిలికాన్ అలాగే ఆక్సిజన్ ఈ రెండిటి యొక్క సమ్మేళనాన్ని ఏమంటారు అంటే సిలికా అంటారు. ఓకే, సో దట్స్ ఇట్. సో సిలికాన్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, మెయిన్ గా కంప్యూటర్స్ లో యూజ్ చేస్తారు. అలాగే ఈ మూలకాన్ని ట్రాన్సిస్టర్స్ లో దీన్ని అర్ధలోహకంగా యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇంకోటి సిలికా జెల్ అనేటటువంటి పదార్థం కూడా ఉంది, సిలికా జెల్. సో దీన్ని ఫార్ములా వచ్చేసి SiO2 అన్నమాట. సో సిలికా జెల్ అనే పదార్థం ఇదేంటి అంటే తేమని త్వరగా గ్రహిస్తుంది అనమాట. ఓకే, సో అందుకే మనకి ఈ కంప్యూటర్ బ్యాగ్స్ లో కానీ వేటిలో కానీ సిలికా జెల్ అనేది మనకి వేస్తుంటారు చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో. సో ఆ జెల్, సో అదేంటి ఎక్కువగా ఏదైనా తేమ ఉంటే అది గ్రహిస్తుంది అనమాట. ఓకే, సో అబ్జర్వ్ చేసుకుంటుంది. 61 question. The branch of chemistry that deals with living systems is known as. సో జీవన వ్యవస్థలతో వ్యవహరించేటటువంటి కెమిస్ట్రీ యొక్క శాఖ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో దాని తెలుగులో కర్బన రసాయన శాస్త్రం అంటాము. ఫిజికల్ కెమిస్ట్రీ, దీన్ని భౌతిక రసాయన శాస్త్రం అని. అలాగే బయోలాజికల్ కెమిస్ట్రీ, జీవ రసాయన శాస్త్రం. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇది వచ్చేసి అకర్బన రసాయన శాస్త్రం. సో మనకి క్వశ్చన్ ఏంటండి, సో జీవన వ్యవస్థతో వ్యవహరించినటువంటి కెమిస్ట్రీ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి తెలుసుకునే ముందు సో ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుందాము. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి మనకి, ఇది కర్బన రసాయన శాస్త్రం. ఈ కర్బన రసాయన శాస్త్రం దేని మధ్య జరుగుతుంది అంటే కార్బన్ మరియు లివింగ్ థింగ్స్ మధ్య జరిగేటటువంటి కెమిస్ట్రీని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటున్నాము. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఇక్కడ మనకి ఓన్లీ భౌతిక రసాయన శాస్త్రం గురించి, అంటే దీంట్లో థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, సో వాటి గురించి ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ బయోలాజికల్ కెమిస్ట్రీ అంటే మనం లివింగ్ సిస్టమ్స్ గురించి డీల్ చేస్తుంది. ఇది బయోలాజికల్ కెమిస్ట్రీ అంటే జీవుల లోపల జరిగేటటువంటి రసాయన చర్యలు, ప్రతిచర్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి బయోలాజికల్ కెమిస్ట్రీ గురించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకి అకర్బన రసాయన శాస్త్రం. సో ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే మనకి అకర్బన సమ్మేళనాల గురించి దీని మీద మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ కెమిస్ట్రీలో మనకి కార్బన్ హైడ్రోజన్ బంధాలపై ఇవి ఉండవు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయదన్నమాట, రైట్. సో ఓన్లీ అకర్బన్ సమ్మేళనాలు ఏవైతే ఉంటాయో ఇనార్గానిక్ కాంపౌండ్స్, సో వాటి గురించి ఇది డీల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, లివింగ్ సిస్టమ్స్ గురించి డీల్ చేసేటటువంటిది. సో ఆన్సర్ వచ్చేసి బయోలాజికల్ కెమిస్ట్రీ అంటే జీవ రసాయన శాస్త్రము, రైట్. సో నెక్స్ట్ 62, ద ప్రాసెస్ బై విచ్ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్. సో పాలని పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియని ఏమంటారు. సో మీ అందరికీ ఇది ఆన్సర్స్ తెలుసు. సో ఆప్షన్స్ ఏంటి, పాస్చరైజేషన్, వెర్నలైజేషన్, ఫెర్మెంటేషన్, రెట్టింగ్, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, పాలను పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియ క్విన్వ ప్రక్రియ. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో పాస్చరైజేషన్ అంటే ఏంటి అంటే మనకి అంటే మనకి ఇప్పుడు ప్యాకెట్ మిల్క్స్ వస్తున్నాయి కదా, సో మిల్క్ ప్యాకెట్స్, దాంట్లో ఏంటి, దాంట్లో పాయిశ్చరైజ్ చేసి ఆ మిల్క్ ని దాంట్లో పెడుతున్నారు, అంటే ఆ మిల్క్ ని సగం హీట్ చేస్తున్నారు అనమాట. లెస్ దాన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లో హీట్ చేసి దాన్ని స్టోర్ చేస్తున్నారు. దాన్ని ఏమంటున్నారు అంటే పాస్చరైజేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వర్నలైజేషన్ అంటే మనకి ఇవి శీతల ప్రదేశాల్లో మొక్కల్ని పెంచుతారనమాట. సో దాన్ని ఆ ప్రాసెస్ ని వర్నలైజేషన్ అంటారు. నెక్స్ట్ ఫర్మెంటేషన్ అంటే ఇది పాలని పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియ, దీన్నే మనం క్విన్వ ప్రక్రియ అంటాము. సో ఇక్కడ మనకి పాలల్లో ఏముంటుంది అంటే కేసిన్ అనేటటువంటి ఒక గ్లోబులర్ ప్రోటీన్ ఉంటుంది. సో అక్కడ మనకి లాక్టిక్ యాసిడ్, సో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు ఈ కెసిన్ వీటి మధ్య అన్నమాట ఒక చర్య అనేది జరుగుతుంది. సో ఆ కారణంగా మనకి ఏమవుతుంది అంటే పెరుగు అనేది ఏర్పడుతుంది అనమాట, రైట్. సో ఈ కిణ్వ ప్రక్రియ సమయంలో, ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియలో మనకి లాక్టోజ్ నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి బ్యాక్టీరియా కొన్ని ఎంజైమ్స్ ని యూజ్ చేస్తుంది, రైట్.
సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, ఫర్మెంటేషన్ అంటున్నాం. నెక్స్ట్ రెట్టింగ్. సో రెట్టింగ్ కూడా ఇది ఒక పద్ధతి అన్నమాట. సో ఈ పద్ధతి ఏంటంటే మొక్కల యొక్క కాండం నుంచి ఫైబర్ ని వేరు చేసే ప్రక్రియని రెట్టింగ్ అంటారు, రైట్. సో పాలని పెరుగుగా మార్చే ప్రక్రియ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కోవలెంట్ కాంపౌండ్? కింది వాటిలో ఏది సమయోజనీయ సమ్మేళనం? సో ఆప్షన్స్ ఏంటి మనకి, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఇక్కడ ఆప్షన్స్ మనకి కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, రైట్. సో వీటిలో మనకి కోవలెంట్ కాంపౌండ్ ఏంటి అంటే సమయోజనీయ సమ్మేళనం ఏంటి అని అడుగుతున్నారు. సో కాల్షియం క్లోరైడ్ CaCl2, మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2, నెక్స్ట్ సోడియం క్లోరైడ్ NaCl, కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4, రైట్. సో టెట్రా అంటే 4 ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి కోవలెంట్ కాంపౌండ్. సో కోవలెంట్ కాంపౌండ్ అంటే ఏది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి ఈ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సో ఈ మూడు కూడా ఏంటి అంటే ఈ మూడు అయానిక్ కాంపౌండ్స్ అన్నమాట, రైట్. సో అయానిక్ కాంపౌండ్స్. సో ఒక్కటి మాత్రమే మనకి ఇది కోవలెంట్ కాంపౌండ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వచ్చేసి CCl4. సో కార్బన్ ఇక్కడ ఉంటుంది మధ్యలో, చుట్టూ క్లోరిన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ ఎ టెట్రా కోవలెంట్ బాండ్ అంటాము, ఓకే. సో మనకి ఆల్రెడీ సో కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్స్ తో ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటుంది. అయానిక్ కాంపౌండ్స్ లో ఏంటి, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ని ఒకటి కోల్పోతుంది, ఇంకోటి గెయిన్ చేసుకుంటుంది, రైట్. సో అది అయానిక్ కి కోవలెంట్ కి డిఫరెన్స్. సో ఇక్కడ మనకి కోవలెంట్ కాంపౌండ్ ఏది అని అడుగుతున్నారు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ టెట్రాక్లోరైడ్ అన్నమాట, ఓకే. సో ఆప్షన్ ఇస్ డి. నెక్స్ట్ వన్, the bond which is present between water molecules is, నీటి అణువుల మధ్య ఉన్నటువంటి బంధం, ఓకే. సో ఆప్షన్స్ ఏంటి, ఎలక్ట్రోవాలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండ్, వాండర్వాల్స్ బాండ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ని మనము ఇంకో పేరుతో అయానిక్ బాండ్ అని కూడా పిలుస్తాం అన్నమాట, ఓకే. సో అయానిక్ బాండ్ అంటే ఏంటి, ఇవి మనకి అట్రాక్ట్ చేసుకుని అంటే దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ లేదా ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం కానీ జరుగుతుంది అయానిక్ బాండ్ లో. నెక్స్ట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, మనకి 2 ఎలక్ట్రాన్స్ కూడా షేర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్స్ అవి దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి అవి షేర్ అవడం జరుగుతుంది, అది కోవలెంట్ బాండ్. నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్ అనేది మనకి ఎప్పుడు కూడా వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాండర్వాల్స్ బాండ్ లో వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఏవైతే ఆటమ్స్ ఉంటాయో అదే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటి మధ్య వీక్ ఇంటరాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట, అట్రాక్షన్ ఫోర్సెస్. సో దాని ద్వారా మనకి ఈ వాండర్వాల్స్ బాండ్ అనేది ఏర్పడుతుంది, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఎప్పుడు కూడా మనకి వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి బాండ్ ఏది అంటే హైడ్రోజన్ బాండ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నాము, ఈ 2H ఆటమ్స్ ఉన్నాయి కదా, సో వాటి మధ్య ఎప్పుడు మనకి హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, ఓకే. సో ఈ ఆక్సిజన్ కి మాత్రం ఏముంటుంది అంటే కోవలెంట్ బాండ్ ఉంటుంది. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కి వచ్చేసి కోవలెంట్ బాండ్ ఉంటుంది. బట్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ మధ్య చూసుకుంటే నీటి అణువుల మధ్య ఎప్పుడు హైడ్రోజన్ బాండే ఉంటుంది. నెక్స్ట్, ద గ్యాస్ ఎమిటెడ్ బై బర్నింగ్ వుడ్ ఈజ్ మెయిన్. సో కలపని కాల్చడం ద్వారా విడుదలయ్యేటటువంటి వాయువు ఏది? సో ఆప్షన్స్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్. సో మనకి కలపని కాల్చడం ద్వారా ఏమొస్తుంది అంటే సో ఒక వుడ్ ని కాల్చడం ద్వారా మనకి ఏ గ్యాస్ వస్తుంది అంటే మనకి కార్బన్ డయాక్సైడ్, ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఏంటి మనకి వుడ్ అనేది ఒక కార్బన్ అంటే ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అన్నమాట వుడ్ అనేది. సో ఇది కార్బన్ మెటీరియల్. సో ఒక కార్బన్ ని హీట్ చేసినప్పుడు మనకి ఏ గ్యాస్ వస్తుంది అంటే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది అన్నమాట, ఓకే. సో ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు మళ్ళీ వేటికి అంటే ఒక వుడ్ నే కాదు ఇంకొకటి బయోమాస్ ఉంది. సో దాన్ని హీట్ చేయడం ద్వారా కూడా అంటే బర్న్ చేయడం కాల్చడం ద్వారా కూడా మనకి కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ వన్,
Ethyl alcohol is commonly made unfit for drinking by the addition of. ఇథైల్ ఆల్కహాల్లో మనకి ఏది కలపడం ద్వారా తాగడానికి అది అనర్హమైనది. సో ఇథైల్ ఆల్కహాల్ దాంట్లో ఏదైనా కలిపితే అది తాగలేరు అనమాట. సో అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి పొటాషియం సైనైడ్, మిథైల్ ఆల్కహాల్, క్లోరోఫామ్, పొటాషియం క్లోరైడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, మిథైల్ ఆల్కహాల్. ఓకే, సో మనకి ఇథైల్ ఆల్కహాల్లో ఈ మిథైల్ ఆల్కహాల్ ని కలిపితే మనకి అది తాగలేరు అనమాట. సో ఈ మిథైల్ ఆల్కహాల్ ని ఇంకోటి పిరిడిన్ అని కూడా అంటారు అనమాట. పిరిడిన్. ఓకే, సో దీన్ని డీనాచురేటెడ్ స్పిరిట్, అసహజ స్పిరిట్ అంటారు. డీనాచురేటెడ్ స్పిరిట్, రైట్. సో ఈ మిథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల దాన్ని తాగలేరు ఇథైల్ ఆల్కహాల్లో. అంటే ఇథైల్ ఆల్కహాలే మనం సేవిస్తూ ఉంటాం అనమాట. అంటే డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసే ఆల్కహాల్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. దాంట్లో మిథైల్ ఆల్కహాల్ కనుక యూజ్ చేస్తే అది తాగలేరు. ఓకే, సో దాన్ని ఏమంటున్నారు అంటే డీనాచురేటెడ్ స్పిరిట్, దాన్ని తెలుగులో అసహజ స్పిరిట్ అంటారు. అండ్ ఇంకొకటి కల్తీ సారాయి అంటాం కదా. సో కల్తీ సారాయి తాగి ఇంతమంది చనిపోయారు, సంథింగ్ వాళ్ళకి ఏదో చూపు పోయింది, అది వింటూ ఉంటాం కదా. సో దాంట్లో ఈ కల్తీ సారాయిలో ఈ మిథైల్ ఆల్కహాల్ కనుక కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కంటి చూపు పోతుంది, అంటే గుడ్డితనం వస్తుంది, వాళ్ళు మరణం అంటే చనిపోతారనమాట. రైట్. సో ఇది దీని గురించి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, డిడిటి ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ కెమికల్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాన్. సో డిడిటి అనేది ఏ రసాయన పేరు? సో ఆప్షన్స్ యాంటీసెప్టిక్, ఇన్సెక్టిసైడ్, యాంటీబయోటిక్, ఫర్టిలైజర్. ఓకే, సో డిడిటి ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, సో డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనమాట డిడిటి ఫుల్ నేమ్. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? సో యాంటీసెప్టిక్. సో యాంటీసెప్టిక్ అంటే ఏంటి మనకి? సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, సో దాన్ని మనం అంటే తగ్గించుకోవడానికి, ఐ మీన్ అరికట్టడానికి యాంటీసెప్టిక్స్ ని యూజ్ చేస్తాం. అంటే మన దగ్గర అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏదైనా క్రిమి ఉంటే దాన్ని నాశనం చేసేటట్టు కొన్ని బాడీకి యాంటీసెప్టిక్స్ వాడతాం. అలాగే ఇన్సెక్టిసైడ్ అంటే మనకి అగ్రికల్చర్లో యూజ్ చేస్తారు, పురుగు మందులాగా. నెక్స్ట్ యాంటీబయాటిక్ అంటే ఏంటి మనకి? ఏమైనా శరీర రోగాల్ని కలిగించేటటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి కదా, సో వాటిని చంపడానికి యాంటీబయాటిక్స్ ని యూజ్ చేస్తారు. రైట్. సో నెక్స్ట్ ఫెర్టిలైజర్ అంటే ఒక ఎరువుగా. సో డిడిటి అనేది మనకి ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ప్రెజెంట్ వచ్చేసి ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఒక పురుగు మందులాగా యూజ్ చేస్తున్నారు. దీన్ని అగ్రికల్చర్ లో యూజ్ చేస్తారనమాట. దేంట్లో యూజ్ చేస్తారు? మనకి అగ్రికల్చర్ లో. సో యాక్చువల్ గా మనకి యునైటెడ్ స్టేట్స్ 1972లో డిడిటిని బ్యాన్ చేసింది అనమాట. కానీ ఇప్పటికీ కొన్ని కంట్రీస్ ఈ డిడిటిని యూజ్ చేస్తున్నాయి, లైక్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. సో ఈ కంట్రీస్ లో డిడిటిని స్టిల్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఫార్మర్స్ దీన్ని ఇన్సెక్టిసైడ్ గా, పురుగు మందుగా యూజ్ చేస్తున్నారు. రైట్. సో నెక్స్ట్ వన్, ద మెటల్ మోస్ట్ అబాండెంట్లీ యూజ్డ్ బై మ్యాన్. సో మనిషి ఎక్కువగా ఉపయోగించేటటువంటి లోహం ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏంటి మనకి? ఆప్షన్స్ వచ్చేసి గోల్డ్, అల్యూమినియం, కాపర్, ఐరన్. సో ఎక్కువగా యూజ్ చేసేది ఇనుము అనమాట. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇంకొకటి, మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏంటి అంటే కాపర్. సో ఫస్ట్ యూజ్ చేసినటువంటి లోహం కాపర్. అయితే ఎక్కువగా యూజ్ చేసేటటువంటి లోహం ఏంటి అంటే ఇనుము, ఐరన్ అన్నమాట. ఓకే, సో అల్యూమినియం చూసుకుంటే మనకి ఏంటి? భూమి యొక్క పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏంటి? అల్యూమినియం. రైట్. సో గోల్డ్ అనేది మనం ఓన్లీ ఫర్ ఆర్నమెంట్స్ వాటికి యూజ్ చేస్తున్నాం. రైట్. సో దట్స్ ఇట్. సో ప్యూర్ గోల్డ్ అయితే మనం యూజ్ చేయలేము. సో దాంట్లో కాపర్ అనేది కలుపుతారన్నమాట ఆర్నమెంట్స్ కి అయితే. రైట్. సో దట్స్ ఇట్ దీని గురించి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఇన్ ద డైట్ ఈజ్. ద డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి.
అంటే ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏంటి? స్కర్వీ, బెరిబెరీ, రికెట్స్, నైట్ బ్లైండ్నెస్. నైట్ బ్లైండ్నెస్ అంటే మనకి రేచీకటి అన్నమాట. ఓకే, రాత్రి అంధత్వం అంటే రాత్రిపూట కనపడదు వాళ్ళకి. సో దాన్ని ఏమంటున్నాం? రేచీకటి. సో విటమిన్ డి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి మనకి? ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రికెట్స్. సో ఇక్కడ మనం విటమిన్ డి గురించి చూస్తే మనకి విటమిన్ డి వచ్చేసి ఏంటిది? సన్షైన్ విటమిన్, అంటే సూర్యకాంతి ద్వారా వచ్చేటటువంటి విటమిన్ డి అన్నమాట. సో ఇది లోపం అయితే మనకి వచ్చే వ్యాధి రికెట్స్ వ్యాధి. ఓకే, సో అలాగే ఎముకలు అనేవి పెలుసుగా అయిపోతాయి విటమిన్ డి తక్కువైతే. ఓకే, సో నెక్స్ట్ స్కర్వీ. స్కర్వీ వ్యాధి వచ్చేసి మనకి దేనికి తక్కువైతే వస్తుంది అంటే విటమిన్ సి అనేది తక్కువైతే స్కర్వీ వ్యాధి వస్తుంది. స్కర్వీ అంటే మనకి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది అనమాట, రైట్. సో అలాగే నెక్స్ట్ బెరిబెరీ. సో బెరిబెరీ వచ్చేసి ఇది థైమిన్ లోపం వల్ల మనకి వస్తుంది. ఓకే, సో విటమిన్ బి1 అన్నమాట. విటమిన్ బి1 కనుక తక్కువైతే అది ఏంటి? విటమిన్ బి1 థైమిన్. సో ఇది తక్కువైతే బెరిబెరీ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ రేచీకటి. సో రేచీకటి అనేది నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ తక్కువైతే వస్తుంది? విటమిన్ ఏ, రైట్. సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ వన్, ద బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్ ఈజ్. మొక్కలకి ఉత్తమ ఎరువులు ఏంటివి? సో ఆప్షన్స్ కంపోస్ట్, అమోనియం, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్, యూరియా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? కంపోస్ట్. ఓకే, సో బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్. సో మొక్కలకి బెస్ట్ ఫర్టిలైజర్ ఏంటి అంటే మనకి కంపోస్ట్ అన్నమాట. సో ఇందులో మనకి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, సో ఇవి ఉంటాయి. ఓకే, సో అవి మనకి మెయిన్ గా మొక్కలకి పెరగడానికి దానికి అన్ని భాగాలుగా ఈ ఎన్పికే అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దానికి బెస్ట్ ఫర్టిలైజర్ ఏంటి? కంపోస్ట్ అన్నమాట. ఓకే, 71 క్వశ్చన్, ద సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్. సో నత్రజని యొక్క గరిష్ట మొత్తాన్ని కలిగి ఉన్నటువంటి పదార్థం ఏది? సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో అడుగుతున్నాం మనం. అమోనియా సల్ఫేట్, అమోనియం నైట్రేట్, అమోనియం క్లోరైడ్, యూరియా. ఓకే, సో వేటిలో మనకి నత్రజని కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది? ఎక్కువగా వచ్చేసి మనకి దేంట్లో ఉంటుంది అంటే యూరియాలో ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెటల్ దట్ ఫైండ్స్ యూజ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెట్స్. సో ఏ మెటల్ ని అంటే ఏ లోహాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ ని యొక్క వాడకాన్ని కనుగొనేటటువంటి లోహం ఏది? సో విద్యుదయస్కాంతాల్లో వాడకాన్ని కనుగొనేటటువంటి లోహం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి సాఫ్ట్ ఐరన్, క్రోమియం, నికెల్, కాపర్. ఓకే, సో ఏది మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్ ని ఫైండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? సాఫ్ట్ ఐరన్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో మిగిలినవి ఏవి యూజ్ చేయరు, ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెట్స్ కి సాఫ్ట్ ఐరన్. అంటే మ్యాగ్నెట్ అంటేనే మనకి ఐరన్ అని ఆల్రెడీ గుర్తుండిపోతుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఐరన్. నెక్స్ట్ వన్, ద యూరిన్ శాంపిల్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ కంటైన్. సో డయాబెటిక్ రోగుల యొక్క మూత్ర నమూనా కలిగి ఉన్నటువంటిది ఏంటిది? సో అడుగుతున్నారు అదేంటిది అని. ఆప్షన్స్ వచ్చేసి మనకి సుక్రోజ్, గ్లూకోజ్, లాక్టోజ్, మాల్టోజ్, రైట్. సో మనకి డయాబెటిక్ పేషెంట్స్ అంటేనే ఫస్ట్ డాక్టర్స్ ఏం ప్రిఫర్ చేస్తారు? గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మీకు, సో ఆ టెస్ట్ చేసుకురండి. సో బ్లడ్ టెస్ట్ లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది టెస్ట్ చేసుకురమ్మంటారు. ఓకే, సో ఇక్కడ మనకి యూరిన్ శాంపిల్స్ వీళ్ళ యొక్క లోగల మూత్ర నమూనాలో ఏది కలిగి ఉంటుంది? మెయిన్ గా గ్లూకోజ్ అన్నమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మనకి నార్మల్ గా యూరిన్ లో గ్లూకోజ్ లెవెల్స్ వచ్చేసి 0 to 0.8 వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో పర్ లీటర్ కి ఇంత ఉంటుంది. అయితే దీనికన్నా లెవెల్స్ పెరిగాయి అనుకోండి, డయాబెటీస్ పేషెంట్స్ కి గ్లూకోజ్ లెవెల్స్ మెయిన్ గా చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్ గా డయాబెటిక్ పేషెంట్స్ గురించి. ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? గ్లూకోజ్. నెక్స్ట్ వన్, ద హ్యూమన్ బాడీ కంటైన్స్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్. సో మానవ శరీరంలో గరిష్టంగా కలిగి ఉండేది, సో ఎక్కువగా కలిగి ఉండేటటువంటిది ఏంటిది? ఆప్షన్స్ మనకి ప్రోటీన్స్, వాటర్, ఫ్యాట్స్, ప్లాస్మా. ఓకే, సో మనకి మానవ శరీరంలో ఏముంటుందండి ఎక్కువ వీటిలో చూసుకుంటే? ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ వన్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నీరు అనేది మనకి మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది అనమాట.
సో మెయిన్గా మన హ్యూమన్ బాడీలో 60% వరకు కూడా మనకి వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో అతి ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటిది, నీరు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ద కంపెనీ రాన్బాక్సీ మ్యానుఫ్యాక్చరర్స్. సో సంస్థ రాన్బాక్సీ తయారు చేసేది ఏంటిది? సో ఆప్షన్స్ ఏంటి మనకి, ప్లాస్టిక్స్, డ్రగ్స్, టెక్స్టైల్స్, హెవీ కెమికల్స్. ఓకే, సో ఏం తయారు చేస్తుంది రాన్బాక్సీ అనేది అంటే ఫార్మాస్యూటికల్స్ నే తయారు చేస్తుంది, అంటే డ్రగ్స్, మందుల్ని తయారు చేస్తుంది అనమాట, మెడిసిన్స్ ని. ఓకే, సో ఈ సంస్థ మనకి 1961లో స్థాపించడం జరిగింది. అండ్ ప్రెసెంట్ దీన్ని ఎవరు ఎక్వైర్ చేసుకున్నారు అంటే సన్ ఫార్మా వాళ్ళు దీన్ని ఎక్వైర్ చేసుకున్నారు అనమాట, రాన్బాక్సీ కంపెనీని. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సిట్రిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫ్రీ ఫార్మ్ ఇన్. సో సిట్రిక్ ఆమ్లం అనేది ఏ రూపంలో ఉంటుంది? సో ఆప్షన్స్ ఏంటి మనకి, చింతపండు, మిల్క్, యాపిల్, లెమన్. ఓకే, సో సిట్రిక్ యాసిడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఆన్సర్ వచ్చేసి. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, నిమ్మ జాతి వాటిల్లో దొరుకుతుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే టామరిండ్, చింతపండులో ఉండేటటువంటి యాసిడ్ ఏంటి మనకి, టార్టారిక్ యాసిడ్ అంటే టార్టారిక్ ఆమ్లం. పాలల్లో చూసుకుంటే మనకి ఏ యాసిడ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్. యాపిల్లో వచ్చేసి మనకి మాలిక్ యాసిడ్. ఓకే, సో ఇలా మనకి కొన్ని రకాలలో కొన్ని రకాల యాసిడ్స్ అనేవి, ఆమ్లాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆమ్లాలు అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, ఏ దేంట్లో ఏముంటుంది అని డెఫినెట్ గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, సో సిట్రిక్ ఆమ్లం అనేవి నిమ్మ జాతి దాంట్లో, అలాగే ఆరెంజెస్ లో కూడా మనకి లభిస్తుంది. సో పుల్లగా ఉంటాయి కదా, సో వాటిలన్నిట్లో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, విటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో విటమిన్ సికి ఇంకో పేరేంటి? సో ఆప్షన్స్ ఏంటి ఇక్కడ మనకి, అమైనో యాసిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, అజెలైక్ ఆమ్లం. ఓకే, సో విటమిన్ సి యొక్క ఇంకో పేరేంటి మనకి, ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడ మనం విటమిన్ సి గురించి చూద్దాం. ఓకే, సో విటమిన్ సి గురించి చూస్తే విటమిన్ సి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి మనకి, స్కర్వీ వ్యాధి. అంటే దంతం చిగుళ్ళు ఉన్నాయి కదా, సో వాటి నుంచి బ్లడ్ అనేది వస్తుంది, అది స్కర్వీ అంటాం. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ విటమిన్ సి కనుక లోపిస్తే. ఓకే, సో అలాగే మనకి ఏవైనా గాయాలు తగులుతాయి కదా, అవి తొందరగా మానవు. ఓకే, సో అది దేని వల్ల మనకి, విటమిన్ సి లోపించడం వల్ల. ఓకే, సో దీని ఇంకో నేమ్ ఏంటి, ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం, ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం. ఓకే, సో విటమిన్ సి ఎక్కువ మనకి వేటిలో దొరుకుతుంది, నిమ్మ జాతి పండ్లలో దొరుకుతుంది. అంటే సిట్రస్ చూసాం కదా ఆల్రెడీ, సిట్రస్ ఎక్కడ ఉంటుంది, సిట్రస్ యాసిడ్స్ నిమ్మ జాతి పండ్లలో, సో వాటిలో, ఉసిరికాయల్లో. ఓకే, సో వీటన్నిటిలో మనకి విటమిన్ సి అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఇంకా రిమైనింగ్ చూస్తే మనకి అమైనో యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనకి యాసిడ్స్ అనమాట. సో ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి వెనిగర్ లో దొరుకుతుంది, రైట్. సో ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ద హెవియెస్ట్ న్యాచురలీ అక్కరింగ్ ఎలిమెంట్ ఈజ్. సో సహజంగా లభించే అత్యంత మూలకం ఏంటిది, మనకి న్యాచురల్ గా లభించేది అనమాట మన యూనివర్సల్లో. అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, థోరియం, యురేనియం, మెర్క్యూరీ, పొలోనియం. సో ఇక్కడ మనకి సహజంగా ఏది లభిస్తుంది, మెయిన్ గా వీటన్నిటిలో చూసుకుంటే మనకి థోరియం అనేది సహజంగా లభించేటటువంటి మూలకం అన్నమాట. సారీ అండి, దీని ఆన్సర్ థోరియం కాదు. సో ఆన్సర్ వచ్చేసి యురేనియం. ఓకే, సో మనకి సహజంగా లభించేటటువంటి అత్యంత మూలకం ఏంటి అంటే హెవియెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి యురేనియం. సో మెయిన్ గా హెవియెస్ట్ అని చెప్పి ఎలా దొరుకుతుంది అంటే, ఎలా నిర్ణయిస్తారు అంటే, బికాస్ దేర్ అటామిక్ వెయిట్ అన్నమాట. ఓకే, సో అటామిక్ వెయిట్ బేస్ చేసుకొని అది మనకి ఎలా దొరుకుతుంది అనేది చూడడం జరుగుతుంది. సో యురేనియం యొక్క అటామిక్ వెయిట్ చూసుకుంటే 238.0289 అనమాట. అదే థోరియం చూసుకుంటే మనకి 232. ఓకే, సో ఏదైతే గ్రేటర్ మాస్ ఎక్కువగా ఉంటుందో దాని యొక్క ద్రవ్యరాశి అనేది మనకి అంటే దాని యొక్క వెయిట్ అనేది ఏది ఎక్కువగా ఉంటుందో అదే మనకి హెవియెస్ట్ న్యాచురలీ అక్కరింగ్ ఎలిమెంట్ అనమాట. సో యురేనియం వచ్చేసి మనకి థోరియం కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో యురేనియమే మనకి ఆన్సర్ వచ్చేది. ఓకే, సో సహజంగా లభించేటటువంటి అత్యంత ఎలిమెంట్ అడుగుతున్నాడు ఇక్కడ, మెటల్ కాదు, ఎలిమెంట్ వచ్చేసి యురేనియం. అదే మెటల్ అయితే మనకి ఆస్మియం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్,
heating of an ore below its melting point is in the absence of air is known as. సో మనకి ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు అంటే గాలి లేనప్పుడు దాని ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ కింద ధాతువుని అంటే ఓర్ అన్నమాట. సో ఖనిజాలు అంటాం కదా, సో ఆ ధాతువుని వేడి చేయడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో గాలి లేనప్పుడు ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అన్నప్పుడు ఏమంటారు? సో ఒక ధాతువుని మెల్టింగ్ పాయింట్ అంటే దాని యొక్క ద్రవీభవన స్థానం కింద వేడి చేయడాన్ని ఏమంటారు? సో ఆప్షన్స్ ఏంటి? కాల్సినేషన్, రోస్టింగ్, స్మెల్టింగ్, రిఫైనింగ్. కాల్సినేషన్ తెలుగులో భస్మీకరణము, భర్జనము, స్మెల్టింగ్, శుద్ధి అంటున్నా. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి మనకి? గాలి లేనప్పుడు. సో ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ అన్నమాట, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అన్నమాట. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే మనకి ఏంటి ఆన్సర్ వచ్చేసి దాన్ని కాల్సినేషన్ అంటున్నాం, అంటే భస్మీకరణము అంటున్నాము. ఒకవేళ గాలి ఉన్నప్పుడు కనుక చేస్తే దాన్ని ఏమంటారు అంటే రోస్టింగ్ అంటారు. ఇది విత్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఏదైనా ఒక ఓర్ని అంటే ఒక ఖనిజాన్ని ఒక ధాతువుని మనం వేడి చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ వేడి చేసేది కూడా గాలి లేనప్పుడు చేయడాన్ని కాల్సినేషన్ అంటాము, గాలి ఉన్నప్పుడు చేయడాన్ని రోస్టింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో రోస్టింగ్ అనేది ఓన్లీ వేటికి అంటే సల్ఫైడ్ ఓర్స్ కి మాత్రమే ఇచ్చేస్తారు. అంటే సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి కదా, లైక్ మెర్క్యూరియం సల్ఫైడ్ అని చెప్పి మెర్క్యూరీ ఓర్, ఇది HGS, రైట్. సో అది అలాగే పైరైట్స్. ఓకే, సో పైరైట్స్ ఉంటాయి, ఐరన్ పైరైట్స్. సో వాటిని రోస్టింగ్ పద్ధతిలో చేస్తాం. బట్ కాల్సినేషన్ పద్ధతిలో జింక్ కార్బోనేట్ ఫామ్ లో ఉన్నవే కార్బోనేట్ ఓర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాల్సినేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి హైడ్రేటెడ్ కార్బోనేట్ ఓర్స్ ని మాత్రమే కాల్సినేషన్ పద్ధతిలో గాలి లేనప్పుడు వేడి చేయడం జరుగుతుంది, రైట్. సో దానివల్ల మనకి ఒక ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ దాని గురించి. సో నెక్స్ట్, వెన్ వాటర్ ఇట్ సెల్ఫ్ కంబైన్స్ కెమికల్ విత్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ మినరల్ ఇట్ ఈస్ కాల్డ్. సో నీరు కొన్ని మూలకాలు లేదా ఖనిజాలతో రసాయనికంగా కలిపినప్పుడు దాన్ని ఏమంటారు అని అంటున్నారు. సో ఏమంటారండి? ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయి మనకి? కార్బోనేషన్, డెసిలికేషన్, హైడ్రేషన్, ఆక్సిడేషన్. ఓకే, సో నీరు కొన్ని మూలకాలు లేదా ఖనిజాలతో రసాయనికంగా కలిపితే దాన్ని హైడ్రేషన్ అంటారు, రైట్. సో నీరు అని వస్తే మనకి ఎక్కువగా హైడ్రేషన్, హైడ్రోజన్, నీరు అంటే ఏంటి మనకి? హైడ్రోజన్ కదా, సో ఆ ఫామ్ లోనే ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి సి అండి, సి ఆర్ద్రీకరణ అంటాము. 81 question, what is the purpose of adding baking soda to duff or dough? ఓకే, సో పిండిలో డో అంటే ఒక పిండి అండి. సో పిండిలో బేకింగ్ సోడాని కలపడం జోడించడం యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? టు జనరేట్ మాయిశ్చరైజర్, టు గివ్ ఏ గుడ్ ఫ్లేవర్, టు గివ్ ఏ గుడ్ కలర్, టు జనరేట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తేనే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఈ రెండు అయితే కాదు అని. ఓకే, సో మనకి బేకింగ్ సోడా పిండిలో కలిపితే ఏమవుతుంది? ఉబ్బుతుంది కదా, సో స్వెల్ అవుతుంది బాగా. సో అక్కడ మనకి ఏమొస్తుంది దానివల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పత్తి చేయడానికి కలుపుతారనమాట. ఓకే, సో అంతేకాని అక్కడ తేమని మాత్రం ఉత్పత్తి చేయరు, అలాగే ఒక టేస్ట్ కోసం ఉత్పత్తి చేయరు, అండ్ కలర్ కోసం కూడా దాన్ని కలపరు. ఓకే, సో ఓన్లీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మళ్ళీ మనకి బేకింగ్ సోడా గురించి చూస్తే మనకి ఇక్కడ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? NaHCO3. దీన్ని ఏమంటున్నాము? సోడియం బైకార్బోనేట్ అంటారు. బేకింగ్ సోడాకి ఇంకో పేరు ఏంటండి? సోడియం బైకార్బోనేట్. దీన్నే వంట సోడా అని కూడా అంటారు. సో దీన్ని దేనికి యూజ్ చేస్తారు? మనకి ఎసిడిటీ అనేది తగ్గించడం కోసం దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో అదే విధంగా అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని సోడా ఆమ్లంగా, సోడా యాసిడ్ గా యూజ్ చేస్తారు, అండ్ దీన్ని యాంటీసెప్టిక్ గా యూజ్ చేస్తారు. అలాగే వెన్నని నిల్వ ఉంచడానికి కూడా ఇది యూజ్ చేస్తారనమాట, ఈ వంట సోడా అనేది, రైట్. సో ఇది బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ గురించి. సో నెక్స్ట్ వన్, ఏ మెడిసినల్లీ యూస్ఫుల్ కాంపౌండ్ obtained from the oil of peppermint is. సో పిప్పర్మెంట్
ఆయిల్ ఉంటుంది కదా, పిప్పర్మెంట్ నూనె, ఆ నూనె నుండి ఔషధ పరంగా ఉపయోగపరమైనటువంటి సమ్మేళనం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏంటి? థైమోల్, మెంథాల్, మార్ఫిన్, పైపరిన్. రైట్. సో మనకి పిప్పర్మెంట్ ఆయిల్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ ని దేనికి యూజ్ చేస్తారంటే మెడిసిన్ లో మెంథాల్ గా యూజ్ చేస్తారనమాట. ఓకే, సో మెంథాల్ గా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఆ పిప్పర్మెంట్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే మెంథాల్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, ద ఎంజైమ్స్ పాపులర్లీ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్ ఈస్. సేంద్రియ సంశ్లేషణలో ప్రాచుర్యం పొందినటువంటి ఎంజైమ్లు ఏంటి? ఓకే, సో ఆర్గానిక్ సింథసిస్ అంటున్నారు, అది సేంద్రియంగా చేసేటటువంటిది అనమాట. సో దాంట్లో ఎంజైమ్స్ గా ఏం యూజ్ చేస్తున్నారు? ఓకే, సో ఆప్షన్స్ ఏంటి? యానిమల్ డెరైవ్డ్, ప్లాంట్ డెరైవ్డ్, సింథటిక్, మైక్రోబియల్. మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవి అనమాట. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, సూక్ష్మజీవులు అండి. సో మైక్రోబియల్స్ ని ఎంజైమ్స్ గా యూజ్ చేస్తారనమాట దేంట్లో? ఆర్గానిక్ సింథసిస్ లో. నెక్స్ట్ వన్, కోక్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బిట్యూమనస్ కోల్ బై. సో కోక్ అనేది బిట్యూమనస్ బొగ్గు దేని నుండి ఉత్పత్తి అవుతుంది? ఓకే, సో బిట్యూమనస్ బొగ్గు నుంచి కోక్ అనేది ఏ ప్రక్రియ ద్వారా మనకి ఉత్పత్తి అవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి? క్రాకింగ్, సింథసిస్ అంటే సంశ్లేషణ, సబ్స్టిట్యూషన్, డెస్ట్రక్టివ్ డిస్టిలేషన్, దీన్ని మనం విధ్వంసక స్వేదనం అంటున్నాం. ఓకే, సో మనకి కోక్ బిట్యూమినస్ కోల్ నుంచి ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే, సో ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ డి అన్నమాట, డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్. సో ఇక్కడ మనకి బిట్యూమినస్ కోల్ ఉంది కదా, బిట్యూమినస్ బొగ్గు అంటాము, దీన్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు అంటే కోక్ అలాగే కోల్ గ్యాస్. ఓకే, సో వీటి యొక్క ఉత్పత్తిలో మాత్రమే మనకి బిట్యూమినస్ కోల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో బొగ్గుని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటే విధ్వంసక స్వేదనం చేస్తే మనకి కోక్ అనేది వస్తుంది అనమాట. విధ్వంసక స్వేదనం చేస్తే కోక్ వస్తుంది. ఈ కోక్ ని దేనికి యూజ్ చేస్తారు? మనకి గృహ ఇంధనంగా యూజ్ చేస్తారు. గృహాల్లో యూజ్ చేసుకునేటటువంటి ఇంధనంగా ఈ కోక్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మండిస్తే ఏంటి? పొగ రాదనమాట ఈ కోక్ ని మండిస్తే, అందుకనే మనకి గృహ ఇంధనంగా వాడడం జరుగుతుంది. రైట్, సో ఇది దీని గురించి. అండ్ కోల్ గ్యాస్ చూస్తే మనకి ఏ మిశ్రమం ఇది అంటే హైడ్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్. ఓకే, సో వీటి యొక్క మిశ్రమం కోల్ గ్యాస్ అన్నమాట. రైట్, సో నెక్స్ట్ ఇంకా కోల్ గురించి చూస్తే మనకి దీంట్లో 98% కూడా బొగ్గు అనేది ఉంటుంది. అండ్ ఇది పొగ లేకుండా మండుతుంది అండ్ అధిక క్యాలరీల శక్తిని ఇది ఇస్తుంది అనమాట ఈ కోల్ అనేది. దీని నుంచే మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఈ కోల్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ అక్వాజియా. అక్వాజియా ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్. అక్వాజియా మిశ్రమం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ HNO3, అలాగే HCl అండ్ HBr, HCl అండ్ HF. ఓకే, సో HF అంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం అన్నమాట, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ HNO3 అంటే మనకి నత్రిక్ ఆమ్లం అంటే నైట్రిక్ యాసిడ్ అన్నమాట. సో అక్వాజియా అంటే మనకి ఏంటి? ఈ మిశ్రమం ఏంటి? అసలు దీనికి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ ఈ మిశ్రమం వచ్చేసి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నత్రిక్ ఆమ్లం అంటే నైట్రిక్ యాసిడ్ అన్నమాట. ఓకే, సో ఈ రెండు మిశ్రమాన్ని కలిపి మనం ఏమంటున్నాం అంటే అక్వాజియా అంటాము. సో ఇది మనకి 3:1 నిష్పత్తిలో ఉంటుంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ 3 ఉంటే నైట్రిక్ యాసిడ్ వచ్చేసి మనకి 1% లో ఉంటుంది అనమాట రేషియో. సో ఈ మిశ్రమాన్ని అక్వాజియా అంటారు. సో ఇది మనకి గోల్డ్, ప్లాటినం, సో ఇటువంటి వాటిని కరిగించడం కోసం ఈ అక్వాజియా మిశ్రమాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ద హార్మోన్ దట్ కంటైన్ అయోడిన్ ఈజ్. సో అయోడిన్ ని కలిగి ఉన్నటువంటి హార్మోన్ ఏది? ఆప్షన్ థైరాక్సిన్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్, అడ్రినలిన్. సో మనకి ఇక్కడ అయోడిన్ లో కలిగి ఉన్న హార్మోన్ అడుగుతున్నారు. సో అయోడిన్ లో మనకి ఏ హార్మోన్ ఉంది అంటే మనకి యాక్చువల్గా అయోడిన్ ఒక హార్మోన్ కి అవసరం అన్నమాట. సో అది ఏ హార్మోన్ అంటే మనకి థైరాక్సిన్ హార్మోన్. సో ఆన్సర్ వచ్చేసి ఏ,
థైరాక్సిన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ థైరాక్సిన్ అనేది మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. దీన్నే మనం తెలుగులో అవటు గ్రంథి అంటాము. సో ఈ గ్రంథికి అన్నమాట, సో ఈ గ్రంథి నుంచి మనకి ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో దానికి మనకి అయోడిన్ అనేది కావాలి. ఓకే, సో అర్థమైంది కదా. సో అవటు గ్రంథి నుంచి మనకి థైరాక్సిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఆ ఉత్పత్తి అవడానికి అయోడిన్ అనేది అవసరం అన్నమాట. సో ఒకవేళ ఇది లేకపోతే, ఈ హార్మోన్ కానీ ఈ అయోడిన్ కానీ లేకపోతే ఏమొస్తుంది అంటే ఆ అవటు గ్రంథికి గాయిటర్ అనేటటువంటి వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి పెరుగుదల నియంత్రణలోను శక్తి జీవక్రియ నిర్వహణలో పాల్గొంటుంది అనమాట. ఓకే, సో ఇది హార్మోన్ గురించి. ఏ హార్మోన్ ఉంటుంది మనకి అయోడిన్ లో? థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద విటమిన్ దట్ కంటైన్స్ ఏ మెటల్ అయాన్. సో లోహ అయాన్ని కలిగి ఉన్నటువంటి మెటల్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ B6, రైబోఫ్లోవిన్. సో మనకి లోహ అయాన్ని కలిగి ఉన్నటువంటి విటమిన్ ఏది అంటే ఆప్షన్ కరెక్ట్ వన్ విటమిన్ B12 అన్నమాట. సో ఇందులో మెటల్ అయాన్ ఏముంటుంది అంటే కోబాల్ట్. ఓకే, సో కోబాల్ట్ అనేటటువంటి మెటల్ అయాన్ ఉంటుంది. సో అందుకనే దీన్ని సైనకోబాలమిన్ అని కూడా అంటారు. సైనకోబాలమిన్, దీని ఇంకో పేరు ఏంటి మనకి? విటమిన్ B12, సైనకోబాలమిన్. సో ఇందులో ఒకవేళ విటమిన్ B12 కనుక లోపిస్తే మనకి ఎనీమియా అనేటటువంటి రోగం, అంటే రక్తహీనత అన్నమాట. సో పెర్నీషియస్ ఎనీమియా అనేటటువంటి రోగం వస్తుంది విటమిన్ B12 లోపిస్తే. ఓకే, సో ఇది దీని గురించి. సో కోబాల్ట్ అనేటటువంటి మెటల్ అయాన్ ఉండడం వల్ల మనకి విటమిన్ B12 అనేది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ విటమిన్ ఏ నేమ్ వచ్చేసి మనకి ఏంటి? ఇది యాంటీ జిరోఫ్థాల్మియా విటమిన్ అన్నమాట. దీని యొక్క ఇంకో పేరు రెటినాల్. దీని యొక్క రసాయనిక నామం రెటినాల్. సో దీని యొక్క ఇతర నేమ్ వచ్చేసి యాంటీ జిరోఫ్థాల్మియా విటమిన్. ఇది లోపిస్తే మనకి రేచీకటి వస్తుంది, నైట్ బ్లైండ్నెస్. అండ్ నెక్స్ట్ విటమిన్ B6 ని మనం ఏమంటున్నాము అంటే ఫైరిడాక్సిన్. ఇది యాంటీ ఎనీమియా విటమిన్ అన్నమాట. ఇది కూడా రక్తహీనత కలిగిస్తుంది ఇది ఒకవేళ లోపిస్తే B6 లో. ఓకే, సో నెక్స్ట్ రైబోఫ్లోవిన్. సో రైబోఫ్లోవిన్ అనేది మనం ఏ విటమిన్ అంటున్నాము అంటే విటమిన్ B2 ని రైబోఫ్లోవిన్ అంటారు. సో ఇది రైబోఫ్లోవిన్ లోపిస్తే మనకి ఏంటి వస్తుందంటే నాలుకపై పూత అంటారు కదా, సో ఆ రోగం వస్తుంది. గ్లాసిటైస్ అంటాం దాన్ని. ఓకే, సో దట్స్ ఇట్ దీని గురించి. సో నెక్స్ట్ వన్, థ్రెట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్. సో గ్లోబల్ వార్మింగ్ ముప్పు దేని వలన పెరుగుతుంది? సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో దేని వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి O3, NO2, SO2, CO2, కార్బన్ డైఆక్సైడ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? దేని వల్ల పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ అనేది అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో ఈ గ్లోబల్ వార్మింగ్ ని తెలుగులో ఏమంటారు అంటే భూతాపం అంటారు. ఓకే, సో మనకి భూతాపంలో ఉష్ణోగ్రత అనేది పెరగడానికి, మెయిన్ గా టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరగడానికి కారణం ఈ కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. ఓకే, సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి వాతావరణంలో అది ఇంక్రీజ్ అయితే మనకి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది దీని గురించి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో కార్బన్ డైఆక్సైడ్ గురించి చూస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏమంటున్నారు తెలుగులో? బొగ్గు పులుసు వాయువు అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ స్టిక్స్ బ్లాక్ మెటీరియల్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్. సో అగ్గిపుల్ల యొక్క నల్ల పదార్థం ఉంటుంది కదా, సో అగ్గిపుల్లకి పైన నల్ల పదార్థం. సో ఆ నల్ల పదార్థం అనేది ఎలా రూపొందించబడింది? సో ఆప్షన్స్ ఏంటి మనకి? రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, చార్కోల్, కోక్. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే అగ్గిపుల్ల యొక్క నల్ల పదార్థం అనేది దేంతో తయారు చేయబడుతుంది అంటే మనకి రెడ్ ఫాస్ఫరస్ అన్నమాట. సో ఆన్సర్ ఇస్ రెడ్ ఫాస్ఫరస్. సో ఇందులో మనకి రెడ్ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. సో మనకి ఫాస్ఫరస్ చూసుకుంటే 2 టైప్స్ లో ఉంటుంది, రెడ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. ఓకే, సో ఇందులో మనకి మ్యాచ్ స్టిక్స్ లో యూజ్ చేసేది రెడ్ ఫాస్ఫరస్. సో ఈ వైట్ ఫాస్ఫరస్ ని మాత్రం
మనకి వాటర్లో స్టోర్ చేస్తారనమాట. ఎందుకు అంటే సో ఇది కనుక బయట ఉంటే అది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ అయిపోయి పాస్పరస్ పెంటాక్సైడ్గా అయిపోతుంది. సో అందుకని దాన్ని వాటర్లో స్టోర్ చేస్తారు వైట్ పాస్పరస్ని. రెడ్ పాస్పరస్ వచ్చేసి మనకి అగ్గిపుల్లల యొక్క నల్ల పదార్థంలో రూపొందించబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, the substance which cannot be further decomposed by ordinary chemical means. సో రసాయన మార్గాల ద్వారా కుళ్ళిపోలేనటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? వాటర్, ఎయిర్, షుగర్, సిల్వర్. సో మనకి ఆర్డినరీ కెమికల్ అంటే డికంపోజ్ అవ్వదు అనమాట రసాయన మార్గాల ద్వారా. సో ఏది డికంపోజ్ అవ్వదు అని అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ సో ఇవేంటివి అంటే ఇవి డికంపోజ్ అవ్వవు. ఓకే, సో దే ఫర్దర్ డస్ నాట్ డికంపోజ్ అనమాట. సో మిగిలినవన్నీ అవుతాయి కానీ ఇవి మాత్రం అవ్వరు. సో ఇవి ఏంటివి? ప్యూర్ మెటల్స్. సో అందుకని ఇవి రసాయన మార్గాల ద్వారా, అంటే రసాయన మార్గాలు అంటే ఏంటివి అంటే బై రిడక్షన్ ప్రాసెస్ కానీ అలాగే బై ఎలక్ట్రాలసిస్ ప్రాసెసెస్ అంటే క్షయకరణ పద్ధతి కానీ విద్యుత్ విశ్లేషణ పద్ధతి కానీ అలాగే ఆక్సిడేషన్ పద్ధతి కానీ సో వీటి ద్వారా ఇవి అవ్వవు అనమాట. దే ఫర్దర్ డు నాట్ డికంపోజ్. ఓకే, సో ఆప్షన్ సిల్వర్ ఇస్ ద కరెక్ట్ వన్. 91 క్వశ్చన్, ద యాంటీబయోటిక్ మిటోమైసిన్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ సర్టైన్ టైప్స్ ఆఫ్. సో యాంటీబయోటిక్ మిటోమైసిన్ అనేది ఏ ఏ రకాల చికిత్సకి ఉపయోగిస్తారు? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏమున్నాయి? క్యాన్సర్, ఎయిడ్స్, పోలియో, సిఫిలిస్. సో ఈ మిటోమైసిన్ అనేటటువంటి ఒక యాంటీబయోటిక్ అన్నమాట ఇది. సో దేనికి యూజ్ చేస్తారు ఇది అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి క్యాన్సర్. ఓకే, సో ఈ మిటోమైసిన్ అనేది ఇది ఒక కీమోథెరపీ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ కీమోథెరపీ ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో మన బాడీలో అవి చంపేస్తాయి అన్నమాట. సో అవి కిల్ చేసేస్తాయి అండ్ పెరగకుండా దాన్ని అక్కడికే స్టాప్ చేసేస్తాయి ఈ మిటోమైసిన్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల. రైట్, సో నెక్స్ట్ ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది మనకి ఏ వైరస్ వల్ల కలుగుతుంది? మనకి హెచ్ఐవి వల్ల కలుగుతుంది. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అన్నమాట. ఓకే, సో ఎయిడ్స్ ఫుల్ నేమ్ వచ్చేసి ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. రైట్, సో నెక్స్ట్ పోలియో అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే ఎంటీరో వైరస్. ఎంటీరో వైరస్ వల్ల వస్తుంది. సో అలాగే మనకి దీన్ని క్యాన్సర్ ని కలిగించేటటువంటి వైరస్ ఏంటి? మనకి యాంకో వైరస్. ఓకే, సో ఇవన్నీ కూడా వైరస్ల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు అన్నమాట. సో క్యాన్సర్ వచ్చేసి మనకి యాంకో వైరస్ నుంచి. సో క్యాన్సర్ ని అధ్యయనం చేస్తే దాన్ని అంకాలజీ అంటాము. రైట్, సో యాంకో వైరస్, ఎయిడ్స్కి వచ్చేసి హెచ్ఐవి, పోలియో వచ్చేసి ఎంటీరో వైరస్. నెక్స్ట్ వన్, పెట్రోలియం ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇట్ ఈస్ ఫౌండ్. సో పెట్రోలియం అనేది మనకి హైడ్రోకార్బన్స్ యొక్క మిశ్రమము. సో ఇది మనకి ఎక్కడ కనుగొనబడింది ఈ పెట్రోలియం అనేది? ఓకే, సో మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇన్ ద క్రస్ట్, డీప్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఇన్ ద అట్మాస్ఫియర్. సో మనకి క్రస్ట్లోనా లేకపోతే భూమి యొక్క ఉపరితలం కింద, భూమి యొక్క ఉపరితలం పైన, లేకపోతే వాతావరణంలోనా? సో మనకి పెట్రోలియం గురించి అడుగుతున్నారు. సో అది ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు కూడా మనకి పెట్రోలియం అనేది ఎక్కడి నుంచి తీస్తారు? భూమి యొక్క ఉపరితలం కింద తీస్తారు అనమాట. సో ఇట్ ఈస్ అండర్ ద డీప్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి పెట్రోలియం గురించి అన్నారు కాబట్టి ఈ పెట్రోలియం ని ఇంకా ఏమని పిలుస్తారు? క్రూడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, సో పెట్రోలియం అంటే మనకి ఇదొక ఖనిజ నూనె, రాతి నూనె అని కూడా అర్థం వస్తుంది. ఇది మనకి ముఖ్యంగా హైడ్రోకార్బన్స్ ని కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని హైడ్రోకార్బన్స్ యొక్క మిశ్రమ పదార్థం అని కూడా అంటారు. ఓకే, సో భూమిలో పెట్రోలియం కింది భాగంలో వచ్చేసి మనకి బ్రెయిన్ ద్రావణం ఉంటుంది పెట్రోలియం కింద, అండ్ భూమిలో దాని పై భాగంలో వచ్చేసి న్యాచురల్ గ్యాస్ ఉంటుంది అనమాట, సహజ వాయువు. ఓకే, సో ఈ పెట్రోలియంలో చూసుకుంటే మనకి 85% మనకి ఏముంటుంది అంటే కార్బన్ ఉంటుంది అండ్ 14% వచ్చి హైడ్రోజన్ ఉంటాయి. సో దీంతో పాటు కొంచెం స్వల్పంగా చాలా తక్కువగా సల్ఫర్, నైట్రోజన్, ఆక్సిజన్ ఈ మూలకాలు కూడా ఈ పెట్రోలియంలో ఉంటాయన్నమాట. ఓకే,
సో ఇది ఎక్కువగా హైడ్రోకార్బన్స్ మిశ్రమం. ఇది ఎక్కడ ఉంటుంది? భూమి యొక్క ఉపరితలం కింద. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దర్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్. సో ఒకే పరమాణు సూత్రాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు వాటి నిర్మాణాల్లో విభిన్నంగా ఉంటే ఏమని పిలుస్తారు? సో ఆప్షన్స్ ఏంటి? ఎసిటలీన్, ఐసోటోప్స్, పాలిమర్స్, ఎలాట్రోప్స్. సో ఏమని పిలుస్తారు దీన్ని? ఐసోమర్స్ అంటారండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ వాటి యొక్క నిర్మాణాల్లో విభిన్నంగా ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏమంటున్నారు అంటే ఐసోమర్స్. నెక్స్ట్ వన్, ఇథనాల్ కంటైనింగ్ 5% ఆఫ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్. సో 5% నీరు కలిగినటువంటి ఇథనాల్ ని ఏమంటారు? సో ఆప్షన్స్ ఏంటి? రెక్టిఫైడ్ స్పిరిట్, అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే సంపూర్ణ ఆల్కహాల్, నెక్స్ట్ డైల్యూట్ ఆల్కహాల్, తర్వాత పవర్ ఆల్కహాల్. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఇథనాల్ అన్నమాట. సో ఇథనాల్ అనేది మనకి ఆల్కహాలే. సో ఈ ఆల్కహాల్లో మనకి 5% వాటర్ ఉంటుంది, 95% ఆల్కహాల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదొక రెక్టిఫైడ్ ఆల్కహాల్ అంటాము ఈ ఇథనాల్ ని. సో ఈ ఇథనాల్ లో మనకి 95% ఆల్కహాల్ ఉంటే 5% వాటర్ ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నారు? దాన్ని అంటే ఆ ఇథనాల్ ని ఏమంటున్నారు అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అన్నమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే, సో రెక్టిఫైడ్ స్పిరిట్ ని మనం ఇథనాల్ కంటైనింగ్ 5% వాటర్ ఉంటుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ అబ్సల్యూట్ ఆల్కహాల్ చూసుకుంటే ఇందులో 100% ఆల్కహాల్ ఉంటుంది. దీంట్లో వాటర్ అనేదే ఉండదు, ఓన్లీ 100% ఆల్కహాల్ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? మైక్రో ఓవెన్స్, సోలార్ హీటర్స్, వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్స్. ఓకే, సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? సాధారణంగా వీటిని ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ని ఏమంటున్నారు? ఫ్రీ అయాన్ వాయువులు అంటున్నారు. ఓకే, సో వీటిని ఎక్కువగా ఎయిర్ కండిషనింగ్ లోను, ఓకే, సో అలాగే రిఫ్రిజిరేటర్స్ లోను వాటిలో మనకి కూలెంట్ గా క్లోరోఫ్లోరో కార్బన్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. రైట్. సో ఇంకొకటి మనకి రిఫ్రిజిరేటర్స్ లో క్లోరోఫ్లోరో కార్బన్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఆహార పదార్థాలని ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఓకే, సో మన ఫ్రిడ్జెస్ లో క్లోరోఫ్లోరో కార్బన్స్ ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, క్లోరోఫ్లోరో కార్బన్స్ తోని ఓజోన్ తో గనక రియాక్షన్ జరిపితే మనకి ఓజోన్ పొరకి, ఓజోన్ లేయర్ కి చిల్లులు అనేవి పడే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి. నెక్స్ట్ వన్, ఇంప్యూర్ సోడియం కార్బోనేట్ obtained in the industrial process is called. సో ఆప్షన్స్ ఏంటి మనకి? బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, లైమ్, బ్లాక్ యాష్. సో పారిశ్రామిక ప్రక్రియలో పొందినటువంటి ఇంప్యూర్ సోడియం కార్బోనేట్ అంటే అశుద్ధమైనటువంటి సోడియం కార్బోనేట్ ని ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? దాన్ని ఏమంటారు ఆ ప్రాసెస్ ని అంటే ఏమొస్తుంది మనకి? బ్లాక్ యాష్, నల్ల బూడిద అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇంప్యూర్ సోడియం కార్బోనేట్ obtained in the industrial process is called బ్లాక్ యాష్ అంటాం. సో అశుద్ధమైనటువంటి సోడియం కార్బోనేట్ ని బ్లాక్ యాష్ అంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో బేకింగ్ సోడా చూద్దాం. సో దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి ఏంటి మనకి? సోడియం బైకార్బోనేట్, NaHCO3. రైట్, సో ఇది బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వాషింగ్ సోడా. సో వాషింగ్ సోడా వచ్చేసి మనకి ఇది సోడియం కార్బోనేట్ అన్నమాట, Na2CO3. ఓకే, సో దీన్ని గాజు, సబ్బు, బొరాక్స్ వీటి తయారీలో అలాగే నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి కూడా ఈ వాషింగ్ సోడా అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ లైమ్ అంటే మనకి సున్నం. సో ఇంప్యూర్ సోడియం కార్బోనేట్ ని బ్లాక్ యాష్ అంటారు. నెక్స్ట్ వన్, ద కామన్లీ యూజ్డ్ ఆల్కహాలిక్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డిటర్జెంట్స్ యూజ్. డిటర్జెంట్ల తయారీ డిటర్జెంట్ల తయారీలో సాధారణంగా ఉపయోగించే ఆల్కహాలిక్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి మనకి? ఇథనాల్, లోరియల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, డెకనాల్. ఓకే, సో ఇక్కడ మనకి ద కామన్లీ యూజ్డ్ ఆల్కహాల్ అంటున్నారు, అది కూడా డిటర్జెంట్స్ తయారీలో. సో డిటర్జెంట్స్ తయారీలో ఉపయోగించే ఆల్కహాల్ ఏంటి మనకి?
లోరిల్ ఆల్కహాల్ అన్నమాట. ఓకే, సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. అండ్ నెక్స్ట్ దీనికి ఆన్సర్ బి అండి. సో ఇందులో మిథైల్ ఆల్కహాల్ ఉంది. సో దీని గురించి చూసుకుంటే మనకి, సో ఏదైనా ఒక ప్యూర్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ ఆల్కహాల్లో మిథైల్ ఆల్కహాల్ కనుక యాడ్ చేస్తే ఆ ఆల్కహాల్ వల్ల మనకి చాలా ప్రమాదం ఉంది. సో దానివల్ల మనకి కళ్ళు పోయే ప్రమాదం ఉంది, అలాగే డెత్ కూడా పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో అలాగే కల్తీ సారాయిలో కూడా మనకి మిథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల వాళ్ళకి డెత్ అనేది సంభవిస్తుంది, రైట్. సో దీన్నే మనం అసహజ స్పిరిట్, డీనేచర్డ్ స్పిరిట్ అంటాం, రైట్. సో ఇది మిథైల్ ఆల్కహాల్ గురించి. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ మిక్స్డ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ ఈజ్ కాల్డ్. సో సమాన నిష్పత్తిలో కలిపిన గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల మిశ్రమాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి మనకి సుక్రోజ్, కేన్ షుగర్ అంటే చెరుకు వచ్చినటువంటి చక్కెర అన్నమాట. నెక్స్ట్ ఇన్వర్ట్ షుగర్, ఆ తర్వాత బ్రౌన్ షుగర్. ఓకే, సో ఏమంటారు దీన్ని? సమాన నిష్పత్తిలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల మిశ్రమాన్ని, సో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ మిశ్రమాన్ని ఏమంటారు అంటే సుక్రోజ్ అంటారు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో సుక్రోజ్ అనేది మనకి డైసాకరైడ్స్ అన్నమాట. అంటే ఇవి రెండు పదార్థాల మిశ్రమ కలయికని ఏమంటారు అంటే సుక్రోజ్ అంటారు. సుక్రోజు, లాక్టోజు, మాల్టోజు, సో ఇవన్నీ కూడా డైసాకరైడ్స్. సో సుక్రోజ్ అంటే మనకి చెరుకు నుండి లభించినటువంటి కేన్ షుగర్. సో కేన్ షుగర్ని నిత్య జీవితంలో వాడటంతో దాన్ని మనం ఏమంటున్నాము? టేబుల్ షుగర్ అంటున్నాము, రైట్. సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ని కలిపితే వచ్చేది ఏంటి? సుక్రోజ్ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, ద మెటీరియల్ విచ్ కెన్ బి డిఫార్మ్డ్ పర్మనెంట్లీ బై హీట్ అండ్ ప్రెజర్ ఈజ్ ఏ. సో వేడి మరియు పీడనం, హీట్ మరియు ప్రెజర్ ద్వారా శాశ్వతంగా వైకల్యం చెందగలిగినటువంటి పదార్థం ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆ మెటీరియల్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి? థర్మోప్లాస్టిక్, థర్మోసెట్, కెమికల్ కాంపౌండ్, పాలిమర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి వేడి మరియు పీడనం ద్వారా పర్మనెంట్ గా ఉండిపోతాయి, అంటే ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని మార్చలేమన్నమాట. ఒకసారి దాన్ని యూజ్ చేయగలుగుతాం. సో ఆ పదార్థం ఏంటి? ఆన్సర్ వచ్చేసి థర్మోసెట్. ఓకే, సో అవి ఏంటి? వాటిని వేడి చేసినప్పుడు ఏమవుతాయంటే అవి గట్టిగా మారిపోతాయి. సో అందువల్ల వాటిని ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు. తర్వాత మళ్ళీ దీన్ని రీప్రాసెసింగ్ చేసి రీమోల్డింగ్ చేసే అవకాశం ఉండదు ఈ థర్మోసెట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ బెకలైట్, యూరియా ఫార్మాల్డిహైడ్, పాలిస్టర్, మెలమైన్. సో ఇవన్నీ కూడా థర్మోసెట్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థర్మోప్లాస్టిక్స్ వచ్చేసి మనకి వీటి వేడి చేసినప్పుడు వాటిని మెత్తబడిపోతాయి, ఆ తర్వాత చల్లార్చినప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవేంటివి? పాలిథీన్, పీవీసీ, సో అవి థర్మోప్లాస్టిక్. అండ్ నెక్స్ట్ కెమికల్ కాంపౌండ్, అదేంటి? కెమికల్ సమ్మేళనం. నెక్స్ట్ పాలిమర్స్. ఓకే, సో పాలిమర్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. సో పాలిమర్స్ అనేవి జస్ట్ అవి ఒక 2 టైప్స్ ఉంటాయి పాలిమర్స్ లో. మళ్ళీ మనకి న్యాచురల్ పాలిమర్స్, అలాగే కృత్రిమ పాలిమర్స్ అన్నమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి న్యాచురల్ గా చూస్తే ఇవి న్యాచురల్ పాలిమర్స్. కృత్రిమ పాలిమర్స్ అంటే మనకి పాలిథిలీన్, రేయాన్, డెక్రాన్, ఇవన్నీ మనకి దేని కింద వస్తాయి? కృత్రిమ పాలిమర్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బిట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.